హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ఎ వైల్డ్ లాస్ట్ బాస్ ఎపిడ్ యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమేలో ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ అయితే జపనీస్‌లో వచ్చేసాయి ఫ్రెండ్స్. తెలుగులో ఒక్క ఎపిసోడే వచ్చింది. ప్రతి సాటర్‌డే నైట్ 7:30కి ఒక కొత్త ఎపిసోడ్ అయితే తెలుగు డబ్‌లో రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ యానిమే ప్లాట్ విషయానికొస్తే, ఒక ఎంఎంఓ గేమర్ తను రోజు ఆడే ఆటలోని క్యారెక్టర్ అయిన లోఫస్ మాఫల్ శరీరంలోకి వెళ్ళిపోతాడు. లోఫస్ గేమ్‌లో 200 ఏళ్ల క్రితమే హీరో చేతిలో ఓడిపోవడం వల్ల సీల్ అయిపోతుంది. ఇప్పుడు 200 ఏళ్ల తరువాత మన ఎంఎంఓ గేమర్ ఆమె శరీరంలో మళ్ళీ ఆ ఎక్స్ గేట్ ప్రపంచంలోకి వస్తాడు. మన ఎంఎంఓ గేమర్ ఆమె క్యారెక్టర్‌లో గేమ్ చాలా సార్లు ఆడడం వల్ల అతనికి ఆ ప్రపంచం అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. కాబట్టి 200 ఏళ్ల క్రితం లూఫస్ కింద పనిచేసిన 12 స్టార్స్ ఆఫ్ హెవెన్‌లోని సభ్యులందరినీ ఒక్కొక్కరిగా కలవడం కోసం ఒక జర్నీ మొదలుపెడతాడు. ఈ పని చేస్తూనే మన ఎంఎంఓ గేమర్ తను ఎందుకు ఈ గేమింగ్ వరల్డ్‌లోకి వచ్చాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఎపిసోడ్ 1 విషయానికొస్తే డీసెంట్‌గా ఉంది ఫ్రెండ్స్. మరీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఫస్ట్ ఎపిసోడ్ మీద. ఒక రెగ్యులర్ ఇసెకాయ్ యానిమే యొక్క ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుంది. మీకు బోర్ కొట్టకుండా అయితే ఉంటుంది ఎపిసోడ్ 1. దానికైతే గ్యారంటీ ఇస్తా, గ్యారంటీ. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికొస్తే బావుంది ఫ్రెండ్స్. స్క్రిప్ట్ రైటింగ్ అయితే చాలా బాగా అడాప్ట్ చేశారు. అన్ని డైలాగ్స్ చాలా నీట్‌గా, స్పష్టంగా రాశారు. వాయిసెస్ కూడా ఎక్కువైతే లేవు. ఎందుకంటే ఒక్క ఎపిసోడే తెలుగు డబ్‌లో వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి కేవలం 2 మెయిన్ క్యారెక్టర్స్ యొక్క వాయిసెసే రివీల్ అయ్యాయి. అందులో లోఫస్ క్యారెక్టర్‌కి వాయిస్ ఇచ్చింది హిమచంద్రిక అనే వాయిస్. తను చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. లోఫస్‌గా 2 డిఫరెంట్ మాడ్యూల్స్‌లో వాయిస్ ప్రెజెంట్ చేయాలి. అది కూడా చాలా బాగా చేసింది. రెండో క్యారెక్టర్ డీనా. తనకి ఎవరు వాయిస్ ఇచ్చారో అనేదైతే నాకు తెలీదు. కానీ తన డైలాగ్ డెలివరీ మాత్రం చాలా బావుంది. క్యారెక్టర్‌కి చాలా సూట్ అయింది కూడా వాయిస్. సిట్యుయేషన్‌కి తగ్గట్టు వాయిస్ అండ్ డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. తనైతే డీనాకి చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అయిపోయింది ఆ అమ్మాయి వాయిస్. ఓవరాల్‌గా చెప్పాలి అంటే తెలుగు డబ్బింగ్ చాలా బావుంది ఫ్రెండ్స్. అలాగే యానిమే కూడా ఫస్ట్ ఎపిసోడ్ మీకంత ఎక్సైట్‌మెంట్ కలిగించకపోవచ్చేమో. మిగతా ఎపిసోడ్స్ నేను కూడా చూడలేదు. జపనీస్‌లో అయితే రిలీజ్ అయిపోయాయి. మేబీ తెలుగు డబ్ ద్వారా మిగతా ఎపిసోడ్స్ కూడా బెటర్ అవ్వచ్చు ఇంకానే. నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ అయ్యొచ్చి ఇంకా బాగా ఎంటర్‌టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా కూడా మారొచ్చు యానిమే అయితే. యానిమే అయితే ప్రస్తుతానికి తెలుగులో క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.